మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం వివేక్ వెంకటస్వామి మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా శాంతా బయోటిక్స్ పరిశ్రమలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రత్యేక చొరవతో సీనియర్ అధికారులు పారిశ్రామికవేత్తలు విద్యార్థుల సమక్షంలో మెదక్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. మెదక్ జిల్లాలో ఈ పోర్టల్ అనేది విద్యార్థులు, ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు మరియు స్థానిక పరిశ్రమలను ఒకే ధృవీకరించబడిన వ్యవస్థపై అనుసంధానించడానికి జిల్లా స్థాయిలో అభివృద్ధి చేయబడిన ఒక డిజిటల్ వేదికను తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్కు చెందిన జిల్లా ఐటీ బృందం మరియు ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన ఎంఈఎస్ఐసి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేకమైన సమీకృత ఉపాధి నైపుణ్య వేదికను ప్రారంభించిన తెలంగాణలోని తొలి జిల్లాల్లో మెదక్ను ఒకటిగా నిలబెట్టిందని అభివర్ణించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐటీఐఎస్, పాలిటెక్నిక్లు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం ఎంఈఎస్ఐసి అనేది ఒక 2 ట్యాక్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఇది ధృవీకరించబడిన విద్యార్థి ప్రొఫైళ్లను యజమానుల అవకాశాలతో సరిపోల్చడానికి వీలు కల్పిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ ప్రత్యక్ష ప్రసారం కాకముందే వారి సంస్థచే ధృవీకరించబడేలా నిర్ధారిస్తుందని తెలిపారు. ఇందులో ప్రతి కళాశాల నుండి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ప్లేస్మెంట్ మేనేజర్గా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ జిల్లాలో 100 ఇండస్ట్రీలు కలవని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఏ పరిశ్రమలో జాబ్ పొందాలో వారికి తెలియని పరిస్థితుందని, చాలామంది హైదరాబాద్ వంటి నగరాలకు ఉద్యోగాల గురించి వెళ్తున్నారని, అలా కాకుండా మన జిల్లాలోని నిరుద్యోగ యువత వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని ఇండస్ట్రీస్ లాగిన్ పాస్వర్డ్స్ ఇస్తున్నామని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తూఫాన్ ఆర్డీఓ బాపయ్య, అలా చైర్పర్సన్ సుబ్బారావు, ఐటీసీ ఆనంద్, ఈడీఎం సందీప్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. It is a right recognition for industries to get those talents converted into global examples so that they can demonstrate what India can do. When government, industries and academia come together, it's going to create wonders to question medal. How will it help? It is because industries are coming onto this platform and registering, hey, I am ITC, I am going to give you 100 jobs in mechanical ITI stream. I am going to give 50 electrical stream diploma jobs and polytechnic jobs in packing centers because I am coming up with 5 more lines in next 5 years. And hence I will need those many people to come from Medak academics so that I can give the job to the local talent. We were able to collect all the industries together and academias together in this Medak district so that हम बोल रहे हैं उसको every हुनर अनदेखा नहीं जाएगा. So every हुनर in every college or every academia which is there has to get respected by the industries. And hence we get right employments to them and then give them the right income for their family so that for years to come profits వస్తాయి. మరి ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకెక్కువ ఉద్యోగ అవకాశాలు రావడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో ఇది మన లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్ ఇది కలుసుకొని చేసినప్పుడే మనకు మంచి మ్యాన్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకు కొద్దిగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇంత మంచి ఏదైతే డెవలప్ చేసినారో ఈ మార్గూరు ప్రాంతాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి కలెక్టర్ గారు చాలా రోజుల నుంచి చెప్తున్నాం. సార్ ఇక్కడ మనం ఈ పోర్టల్ డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరం ఉందో వారికి మన పిల్లలకు అవకాశం అనమాట. ఈ ఇండస్ట్రీస్కి మనం పిల్లలను పంపించి మా ఐటీఎస్లో we will introduce. ఎందుకంటే మొన్న ఢిల్లీలో స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు రివ్యూ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఎట్లా పనిచేస్తుందని చెప్పి రివ్యూ తీసుకున్నారు. ఐఎమ్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ తెలంగాణ కేమ్ నంబర్ 1. మొన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన 4th సమ్మిట్ ఏదైతే కందుకూరులో పెట్టినారో ఆ సమ్మిట్లో 5,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కానీ అక్కడ అధికారులు, పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు మన జిల్లాలో ఇది బేసిక్ పోర్టల్ మనం లాంచ్ చేస్తున్నాం. బేసిక్ అనేది మెదక్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం ఏం చేస్తున్నాము, మా జిల్లాలో ఉన్న more than 1000 ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ ఇండస్ట్రీస్లో ఒకవేళ ఎవరికైనా జాబ్ ఇవ్వాలంటే వాళ్ళకి కూడా తెలియదు ఏ పిల్లలు ఏ స్కిల్తో ఎక్కడ ఉన్నారు, ఈ మండల్లో ఉన్నారా, పక్కనే మండల్లో ఉన్నారా, వాళ్ళకి ఎలా ట్యాప్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి. సిమిలర్గా మన కాలేజ్లో ఉన్న పిల్లలకి కూడా జాబ్ కోసం వెళ్ళాలంటే అందరూ సిటీకి చూస్తున్నారు. కానీ సిటీ కాకుండా మా జిల్లాలో ఒకవేళ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడే మనకి పోస్ట్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి, అక్కడికి కూడా మీరు